వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. నక్క వినయం కొంగ జపం, పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ మారదు అనడానికి తాజా ఘటనలే నిదర్శనం. సరిహద్దులో శాంతిని కోరుకుంటున్నామని చెబుతూనే వెన్నుపోటు పొడిచేందుకు స్కెచ్ వేస్తుంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు తోకముడిచిన పాకు ఇప్పుడు మళ్ళీ డ్రోన్ల రూపంలో డట్టి గేమ్ మొదలుపెట్టింది. రాజౌరి సెక్టార్లో ఏం జరిగింది? ఇండియన్ ఆర్మీ ఇచ్చిన షాక్ ఏంటి? ఈ అటాక్కి సరిగ్గా కొన్ని గంటల ముందే లష్కరే తోయిబా టాప్ కమాండరు హఫీజ్ సయీద్ రైట్ హ్యాండ్ అయిన సైఫుల్లా కసూరి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఏంటి ఆపరేషన్ సింధూరు? పాకిస్తాన్ పనిన కొత్త వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. కంచే కదా అని ఊరుకుంటే అది కాటేయాలని చూసిందట అన్నట్టుంది ప్రస్తుతం ఎల్ఓసి దగ్గర పరిస్థితి. జనవరి 10వ తేదీ జమ్మూ అండ్ కాశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే అసలు మనం శాంతియుత వాతావరణంలో ఉన్నామా లేక ఒక ఫుల్ స్కేల్ వార్కి సిద్ధమవుతున్నామా అన్న డౌట్ రాకమానదు. జనవరి 10వ తేదీ రాత్రి సరిహద్దు గ్రామాల్లో ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. కానీ ఎల్ఓసి వెంబడి పహారా కాస్తున్న మన జవాన్లు కళ్ళు మాత్రం ఆకాశంపైనే ఉన్నాయి. సరిగ్గా 11:45 సమయంలో రాడార్లలో కొన్ని అనుమానాస్పద కదలికలు కనిపించాయి. ముందు వెనక చూడకుండా ముళ్లకంపలో దూరినట్టు పాకిస్తాన్ డ్రోన్లు మన సరిహద్దు దాటి లోపలికి వచ్చాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 డ్రోన్లు సెన్సార్లను తప్పించుకుంటూ చొరబడటానికి ట్రై చేశాయి. ఇవి కేవలం నిఘా కోసం వచ్చినవి కావు. వీటితో భారీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మన ఆర్మీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెవీ అగ్రెషన్తో రియాక్ట్ అయింది. యాంటీ డ్రోన్ గన్స్తో పాటు ట్రెసర్ బుల్లెట్లతో ఆకాశం మొత్తం నిప్పు కణికలా మారింది. ఒక్కో డ్రోన్ను వెంటాడి నేలకూల్చారు. ఈ డ్రోన్ల అటాక్ వెనుక ఉన్న అసలు స్కెచ్ ఎక్కడ తయారైందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఘటనకు జస్ట్ కొన్ని గంటల ముందే పాకిస్తాన్లోని ఒక బహిరంగ సభలో లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి ఒక వీడియో రిలీజ్ చేశాడు. హఫీజ్ సయ్యద్కు అత్యంత ఆప్తుడైన ఇతగాడు నేరుగా ఇండియాను టార్గెట్ చేస్తూ ప్రసంగించాడు. ఏనుగు పడుకుంది కదా అని తోక తొక్కితే అది లేచాక పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాం అనే రేంజ్లో అతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ ఆ రోజు ఇండియా మాపై అటాక్ చేసి పెద్ద మిస్టేక్ చేసింది, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఈ డ్రోన్ల పంపకం కేవలం ట్రైలర్ మాత్రమే. దీని వెనక పెద్ద పొలిటికల్ టెర్రర్ అజెండా ఉంది. అసలు ఏంటి ఆపరేషన్ సింధూర్? పాకిస్తాన్ ఎందుకు దీని పేరు చెబితే అంతగా భయపడుతోంది? కొన్నేళ్ల క్రితం సరిహద్దుల్లో జరుగుతున్న అక్రమ చొరబాట్లను అడ్డుకోవడానికి ఇండియన్ ఆర్మీ సైలెంట్గా చేసిన ఒక సర్జికల్ ఆపరేషన్ ఇది. శత్రువుల స్థావరాలను, వారి లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసి పాక్ ఆర్మీకి కోలుకోలేని దెబ్బతీసింది భారత్. పాకిస్తాన్ ఇప్పుడు ఆ పాత గాయాన్ని తవ్వుకుంటూ ప్రతీకారం కోసం రగిలిపోతోంది. సైఫుల్లా కసూరి మాటల్లో ఆ ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు అన్నట్లుగా ఇండియాపై పగ తీర్చుకోవడానికి డ్రోన్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఉగ్రవాదులు సరిహద్దుల గుండా నక్కి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు కూర్చున్న చోట నుంచే కొండను కొట్టాలని చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ సపోర్టుతో టెర్రరిస్టులు ఇప్పుడు డ్రోన్లను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. జనవరి 10 నాటికి ఘటన కేవలం డ్రోన్ల చొరబాటు కాదు, ఇది ఒక స్ట్రాటజిక్ ఇంట్రూజన్. ఒకవైపు డ్రోన్లతో మనల్ని బిజీగా ఉంచి మరోవైపు నుంచి ఉగ్రవాదులను చొప్పించే ప్లాన్ కూడా ఉండి ఉండవచ్చు. మన ఆర్మీ మూమెంట్స్ను ట్రాక్ చేయడం, సరిహద్దు అవతల నుంచి డ్రగ్స్ మరియు ఆయుధాలను ఇండియాలోకి డ్రాప్ చేయడం వంటివి. దీంతో సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు సృష్టించడం వారి ప్లాన్. పాకిస్తాన్ ఎన్ని వేషాలు వేసినా పిల్లికి ఎలుక సాక్షి అన్న చందంగా చైనా సాయంతో రెచ్చిపోయినా ఇండియా మాత్రం గట్టి కౌంటర్ ఇస్తోంది. సరిహద్దుల్లో ఇప్పటికే S-400 మిస్సైల్ సిస్టమ్స్,
అత్యాధునిక జామర్లు మరియు స్వదేశీ డ్రోన్ హంటర్లను రంగంలోకి దింపింది. మన రక్షణ మంత్రిత్వ శాఖ క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది: డోంట్ టెస్ట్ అవర్ పేషెన్స్. ఒకవేళ పాకిస్తాన్ వక్రబుద్ధిని మార్చుకోకపోతే ఆపరేషన్ సింధూర్ కంటే భయంకరమైన రిజల్ట్స్ ఎదుర్కోవలసి వస్తుంది. జమ్మూ బార్డర్లో పెంచిన భద్రత, ఇంటెలిజెన్స్ షేరింగ్ చూస్తుంటే శత్రువుకి చుక్కలు కనిపించటం ఖాయమని చెప్పుకోవాలి. భారత సైనిక వర్గాల సమాచారం ప్రకారం ఈ డ్రోన్లు ముఖ్యంగా నౌషెరా, రాజౌరి సెక్టార్ని టార్గెట్ చేసుకున్నాయి. ఇండియన్ ఆర్మీ వెంటనే అప్రమత్తమైంది. మీడియం మరియు లైట్ మిషన్ గన్లతో గగనతలంపై కాల్పులు జరిపింది. మన జవాన్ల ఫైరింగ్ దెబ్బకు పాక్ డ్రోన్లు వెనుదిరగక తప్పదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగనప్పటికీ సరిహద్దుల్లో టెన్షన్ మాత్రం పెరిగింది. ప్రస్తుతం ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భద్రతను ఆర్మీ ఐరన్ క్లాడ్ సెక్యూరిటీ స్థాయిని పెంచింది. గత ఏడాది మే 7వ తేదీని పాకిస్తాన్ అంత సులభంగా మర్చిపోలేదు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. ఆ సమయంలో మన బలగాలు భారీ సంఖ్యలో పాక్ డ్రోన్లను కూల్చివేశాయి. అప్పట్నుంచి దాదాపు గప్చుప్గా ఉన్న పాక్ ఇప్పుడు మళ్లీ డ్రోన్లను పంపిస్తోంది. లోయలో అశాంతిని నింపేందుకు ఉగ్రవాదులకు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు సరఫరా చేయడమే ఈ డ్రోన్ల వెనక ఉన్న అసలు కుట్ర అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. సరిహద్దు డ్రోన్ల రూపంలో పొంచి ఉన్న ముప్పు ఎంత తీవ్రంగా ఉందో సైఫుల్లా కసూరి వంటి టెర్రరిస్టులు ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా, ఎన్ని డ్రోన్లు పంపినా సింహం నిద్రపోతోందని, వేటాడాలని చూస్తే అది మేల్కొన్నప్పుడు వేట ఎలా ఉంటుందో పాకిస్తాన్కు అర్థమవుతుంది. మన జవాన్లు కంటికి రెప్పలా దేశాన్ని కాపాడుతున్నారు. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం అక్కడ -డిగ్రీల చలిలో వాళ్లు చేస్తున్న పోరాటమే. ఈ డ్రోన్ల వార్లో ఇండియాదే అంతిమ విజయం. పాక్ ఎన్ని కుతంత్రాలు చేసినా భారత సైన్యం ముందు అవి సాగవు. ఇలాంటి విఫలయత్నాలు మన సైన్యం యొక్క అప్రమత్తతను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. మున్ముందు పాక్ ఎలాంటి చర్యలకు పాల్పడినా అంతకంటే రెట్టింపు సమాధానం ఇచ్చేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. దట్ ఈజ్ భారత్.